కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆవిష్కరించారు. అనంతరం ఎంపీ మాగుంట మాట్లాడుతూ ఈతముక్కల గ్రామంతో మాగుంట కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతుంటారని, అందుకు అనుగుణంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఈతముక్కల గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారంటూ కొనియాడారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుతో ఈతముక్కల గ్రామ టీడీపీ శ్రేణుల కళ ఫలించింది అన్నారు. ప్రస్తుతం విగ్రహం ఏర్పాటు చేసిన స్థలంలో ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుని కార్యక్రమాలు నిర్వహించేవారంటూ ఎట్టకేలకు విగ్రహం ఏర్పాటుతో గ్రామస్తుల కళ నెరవేరింది అన్నారు. ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడని, సినీ రంగంలో రాజకీయ రంగంలో రాణించారంటూ గుర్తు చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాడిన పెడుతున్నారంటూ తెలిపారు. కొత్తపట్నం మండలంలో చేపట్టిన అభివృద్ధి, ప్రస్తుతం చేస్తున్న అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్యే వివరించారు. టీడీపీ శ్రేణులు ప్రజలతో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలంటూ కోరారు. అభివృద్ధి ఒక కన్ను, ప్రజలు రెండో కన్నుగా పనిచేయాలని ఉద్బోధించారు. టీడీపీ గ్రామాధ్యక్షులు, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉలిచి నందకుమార్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల దామచర్ల జనార్దన్ రావు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజకర్ల వెంకట్రావు, గ్రామ సర్పంచ్ మేడికొండ సునీత, మాజీ ఎంపీటీసీ మునగాల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. పాయింట్లో ఈ కార్యక్రమం చేసిన అందరికీ ప్రత్యేక నమస్కారాలు. మనం ఎంతకాలం నుండి ఈ బొమ్మ లేక చాలా అవసరపడ్డాము. ఏటికాలేంటి వాళ్ళందరూ పుణ్యాన అందరూ పుణ్యాన గవర్నమెంట్ వచ్చుకున్నాము. తర్వాత సార్ అని మా గ్రామానికి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఇచ్చేది మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా గ్రామ హై స్కూల్ కి ఈతముక్కల గ్రామాల్లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసి ఉన్న స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ గారు వెంకట్రావు గారికి, మాజీ ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు గారికి, వేదిక నుంచి ఉన్న రామచంద్ర గౌడ్ గారికి, గాయం సుబ్బారావు గారికి, నరసింహరావు గారికి, నందకుమార్ గారికి అంటే ఆయనకి లాస్ట్ లో చెప్తా ఉన్నాయి, సర్పంచ్ గారికి, రమేష్ గారికి, సుబ్బారెడ్డి గారికి, ముఖ్యంగా ఈ విగ్రహావిష్కరణ కావాలి, బ్యాంక్ సెంటర్ అనే దాన్ని ఇప్పుడు ఎన్టీఆర్ సెంటర్ గా కూడా మార్చాలి అనే కృషితో అందరూ కూడా గ్రామస్తులు అందరూ కూడా ఆలోచించి నందకుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన మంచి హృదయంతో ఎన్టీఆర్ గారి విగ్రహమే స్థాపిస్తానని చెప్పి ఈ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని చక్కగా తీర్చిగా ఎవరో శిల్పి గారిని బాగా చేశాడు ఉన్నప్పుడు కూడా ఈరోజు అందరూ ఎన్టీఆర్ గారు అంటేనే చూసాం. మొన్న వర్ధంతి కార్యక్రమం అనేది ఊరు వాడల బ్రహ్మాండంగా కూడా జరిగింది. ఆయనకి 100 సంవత్సరాల వర్ధంతి అనేది కూడా కార్యక్రమాలు మనం ఘనంగా కూడా జరుపుకున్నా ఉన్నప్పుడు ప్రత్యేకంగా చెప్పాలంటే ఈతముక్కల గ్రామాల్లో అభివృద్ధి అనేది గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు ఈ 2024 సంవత్సరంలో ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పుడు దాదాపు 2,50,00,000 రూపాయల అభివృద్ధి పనులనేది కూడా చేయడం అనేది. అదేవిధంగా మధ్య జనార్దన్ గారు మేము కూడా రైల్వే బ్రిడ్జ్ సూరారెడ్డిపాలెం దగ్గర అక్కడ ఒక పెద్ద ఆర్ఓబిఏ నిర్మాణం చేసిన దాన్ని శాంక్షన్ చేసి రైల్వే బోర్డులో ఢిల్లీలో కూడా రైల్వే మినిస్టర్ గారితో మాట్లాడి గతి శక్తి ప్రోగ్రాములు అనే దాంట్లో దీనిని
ప్రోగ్రామ్ కూడా పెట్టినాము. ల్యాండ్ అక్విజిషన్ కొంత అనేది అవసరం ఉంది, అది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన కొంత ఆలస్యం జరిగింది. అయినా కూడా ఇంత శాంక్షన్ పూర్తిగా అయినది. అది దాదాపు 80 కోట్ల రూపాయలతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం కూడా జరగబోతుంది. త్వరితగతిన మనం శంకుస్థాపన కూడా గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారు అలాగే మంత్రి గారు కూడా స్వామి గారు అందరూ కూడా కూర్చొని ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా చేసుకొని 1 సంవత్సర కాలం లోపలనే దాన్ని కూడా నిర్మాణం కూడా పూర్తి చేసుకుంటామని తెలుసుకున్నాను. ఇక పశ్చిమ అంటే R&B విషయం. అది R&B అనేది రోడ్స్ అండ్ బిల్డింగ్స్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గౌరవ శాసనసభ్యులు మేము కూడా కృషి చేసి ఆ బ్రిడ్జ్ నిర్మాణం అనేది కూడా కొంచెం పూర్తిగా కూడా దాన్ని చేస్తే అప్పటికి ఈ సూర్యుడు ఈత మొక్కలకి ఒంగోలుకి అనేది ఇప్పుడు ఈత మొక్కల మోటార్ ఈఎం రోడ్ అనేది ముందు అసలు అక్కడ సెంట్రల్ రోడ్ ఫండ్ లో ఢిల్లీలో నేను పోరాడి అక్కడ నుంచి ఒక 10 కోట్ల రూపాయలు కూడా తీసుకురావటం కూడా జరిగింది. కారు వంచి ఈత ముక్కల మోటమాల ఏఎం కదా రోడ్, ఆ రోడ్డు జరుగుతుంది. తర్వాత ఈ బ్రిడ్జ్ నుంచి ఇవన్నీ కూడా కొంచెం ఇవన్నీ కూడా ఇవి మరలా కూడా మనం దీనిని ఆచరణలో కూడా తీసుకొచ్చిన దాని వరకు మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతి గ్రామాల్లో అభివృద్ధి అనేది ఎక్కువగా చూడాలి. అది పంచాయతీ రోడ్లు కానీ R&B రోడ్డు కానీ అనేది వారు పదే వారి శ్రమ చూస్తున్నాం. అదేవిధంగా లోకేష్ బాబు గారు ఆయన పుట్టినరోజు రేపు తెలిసిన అందరికీ, ఆయన కూడా ఎంతో కష్టపడి ఆ రాష్ట్రాభివృద్ధిలో కూడా ఆయన పాలు పంచుకుంటున్నారు. కాబట్టి ఈత ముక్కల గ్రామం అంటే ఎప్పుడు కూడా మర్చిపోలేని గ్రామం అది. అంటే చెప్పిన 96 సంవత్సరంలో 1996లో భారతమ్మ గారు పోటీ చేస్తున్నారు. ఇప్పటికి కూడా విజయశాంతి. ఇప్పుడు ఎప్పుడు చూసినా సార్ ఈత ముక్కలు పోయినప్పుడు ఆ పూల వర్షం అయింది సార్, రాష్ట్రంలో ఎక్కడ నాకు అటువంటి దొరకలేదని చెప్తుంటారు. అంటే మీరు మోజు చూపించేది వాళ్ళకే మోజు చూపిస్తారు. నాకు వచ్చినప్పుడు చూస్తే అంత పెద్ద పూల వర్షం ఏ రోజు చూడాలి. ఎన్నికల సమయంలో మేము వచ్చినప్పుడు అది ఎందుకో గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాము. ఈ ఈత మొక్కల్లో ఉన్నవారు ఎంతో అభిమానంగా ఆప్యాయతగా వచ్చినప్పుడు వారు ఆహ్వానిస్తారు. అందుకు వారికి కూడా హృదయపూర్వకంగా ఆగుంట కుటుంబం ఎప్పుడు కూడా మీకు సేవలో ఉంటుందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై. మన ఈత ముక్కల్లో కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టుకోవాలని మన నందగోపాల్ రెడ్డి ఎప్పుడు చెబుతానే ఉంటాడు, మాకు బొమ్మలేదు అని. ఈరోజు ఆ బొమ్మ కళ నెరవేరిందని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన పెద్దలు గౌరవనీయులు మన ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ వెంకట్రావు గారు, అదేవిధంగా మన ఏఎంసీ ఎక్స్ చైర్మన్ సుందరాజు రాంబాబు గారు, నరసింహరావు గారు, అదేవిధంగా మన రామచంద్ర గౌడ్ గారు, ఆ తర్వాత సర్పంచి మన సునీత గారు, అదేవిధంగా గానం సుబ్బారావు గారు, బాలకృష్ణ గారు, సుబ్బారెడ్డి గారు, ఇంకా సోముడు రమేష్ గారు, ఇంకా పెద్దలందరూ కూడా ఇక్కడ ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా సంతోషం, చక్కగా బాగా పెట్టారు. బొమ్మ మాత్రం చాలా చక్కగా ఉంది. మంచి సెంటర్లో ఎప్పుడు కూడా నందా చెప్తున్నాడు, ఎప్పటి నుంచో ఇక్కడ ఫోటో పెట్టి చేస్తాం, ఈరోజు అదే ప్లేస్లో విగ్రహం పెట్టామని చెప్పేసి చెప్పారు. అది కూడా చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. తప్పకుండా కూడా మన వ్యవస్థాపక నాయకుడు ఎన్టీ రామారావు గారు ఒక యుగ పురుషుడు. ఎన్టీ రామారావు గారు ఆయన అటు సినీ రంగంలో ఉన్నా రాజకీయ రంగంలో ఉన్నా ఆయనే సాటి. ఆయన రాజకీయంలో పార్టీ పెట్టిన తర్వాత ఆయన పెట్టిన పథకాలు ఈ రోజు కూడా ₹2 కిలో బియ్యం కానీ, అప్పట్లో 30 రూపాయలు పెన్షన్ తీసుకురావడంలో కానీ, మహిళలకి సమాన హక్కు తీసుకురావడంలో కానీ, అదేవిధంగా ఇట్లాంటి ఎన్నో పథకాలు ఆ రోజు రామారావు గారు పెట్టినాయి. ఈ రోజు కూడా రాష్ట్రంలో అవే ఇంప్లిమెంట్ అవుతా పోతున్నాయి. అంటే ఆ రోజుల్లో ఆయన చూపించిన చొరవ, పేదలకి అన్ని విధాలు కూడా ఆదుకోవాలని ఆయన పెట్టిన పథకాలు అని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి అలాంటి పార్టీలో మనం ఉన్నాం, ఒక క్రమశిక్షణలో, ఒక పద్ధతిలో. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ వాళ్ళు ఆ తర్వాత వచ్చిన పరిపాలనలో ఈరోజు పూర్తిగా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందుతూ పేదవాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేని పరిస్థితులు రోజు ప్రభుత్వం
చేపడుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమిలో అటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదేవిధంగా జగన్ గారు వీళ్ళందరూ కూడా కలిసి రాష్ట్రంలో 5 సంవత్సరాలు కష్టపడిపోయింది. 5 సంవత్సరాలు ఎక్కడా కూడా డెవలప్ జరగడం. దాన్ని మళ్ళా మనం ఒక్కోటి మనం చేసుకుంటా దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అంతకుముందు 14-19లో మన మండలానికి కావాల్సిన అన్ని పనులు కూడా చేశాం, మ్యాక్సిమం చేశాం, అన్ని బ్రిడ్జిలు పెట్టాం. ఈరోజు ఎక్కడికైనా ఒంగోలు పోవాలంటే 10 నిమిషాల్లో మీరు వెళ్ళేటట్టు చేశాం. అదేవిధంగా మనకుండేది ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఒక 2 కిలోమీటర్లు కూడా 5 సంవత్సరాల్లో చేయలేకపోయారు. అదేవిధంగా మోటుమాల గుణమాల దగ్గర ఆ రోడ్డు కూడా 2 కిలోమీటర్లు ఆగితే అది కూడా 5 సంవత్సరాలు దాన్ని చేయలేకపోయారు. ఇప్పుడే మోటుమాల గుణమాల కూడా పెట్టాం, అది కూడా శాంక్షన్ అయింది. అది కూడా ఊళ్ళో సిమెంట్ రోడ్డు కూడా తొందరలోనే అది మొదలుపెట్టి 1 నెల లోపల ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేయబోతున్నాం. అదేవిధంగా ఈ రోజుల్లో మనకి ఎంఆర్ఓ ఆఫీస్ ముందుది, అదేవిధంగా పల్లిపాలెం దాకా కూడా రోడ్డు అది ఒకటి ఆపింది నాకు తెలిసి. ఆ తర్వాత మనకి ఈ రోడ్లోకి వచ్చే లోపల మనకి బ్రిడ్జ్ ఒకటి ఆగింది, అదేవిధంగా రైల్వే ఫ్లైఓవర్ది ఒకటి ఆగింది. 2 ఉన్నాయి మనకి. ఆ మిగతా అన్ని కూడా మనం చేసాం. ఆల్రెడీ రైల్వేది ఏదైతే బకెట్ కెనాల్ బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ కూడా ఆల్రెడీ మనం పెట్టాము. అది తొందరలో మార్చిలో శాంక్షన్ అయితే అది ఈ టర్మ్లో ఆ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇది రైల్వేది కూడా 2-3 సార్లు మేము మీటింగ్ పెట్టాం, మన ఎంపీ గారు మేము అంతా కూడా. దానికి ఒంగోలులో కూడా ఒక అండర్ పాస్ ఒక డివిజన్కి వచ్చేది కూడా రైల్వేది కూడా అది పని అయిపోయి రేపు 3 నెలల లోపల అది ఓపెన్ చేయబోతున్నాం. దాంతో పాటు మన సూర్యరెడ్డి పాలవది అదేవిధంగా టంగుటూరు బ్రిడ్జ్ ఒకటి, ఇవన్నీ ఫ్లైఓవర్లు కూడా ఆ రోజు మాట్లాడారు. మనవి కూడా శాంక్షన్ అయింది. కాకపోతే రెవెన్యూకి అది అక్కడక్కడ రెవెన్యూ ఎక్విజేషన్ ఉంది. రెవెన్యూ ఎక్విజేషన్ కూడా కొంచెం ఫాస్ట్ చేస్తే ఇమీడియట్ గా రైల్వే వాళ్ళు అది కూడా మొదలు పెడతారు. అది ఒకటి కానీ మొదలు పెట్టేసి ఈ బ్రిడ్జ్ కానీ అయిపోతే మనం చేయాల్సిన పనులు దాదాపు మ్యాక్సిమం ఈ పనులన్నీ కూడా అయిపోతాయి. ఆ రోజు వేసిన 14-15 వేసిన రోడ్డు ఈ రోజు ఎక్కడైనా పుట్టబడింది అనేది కూడా మీరు కూడా చూడాలి. బ్రిడ్జీలు కానీ అటుపక్క కానీ ఎక్కడైనా కూడా ఒక క్వాలిటీ పద్ధతిలో చేశాం. పాదర్తి దాకా రోడ్డు ఇప్పుడు రోజు చూసుకోండి, రోడ్డు కూడా ఎట్లా ఉందో. ఆ రోజుకి ఈ రోజుకి అలానే ఉంది. 5 సంవత్సరాలు ఇప్పటికేసిన దగ్గర 7-8 సంవత్సరాలు అయింది. 7-8 సంవత్సరాలు కూడా అలానే ఉంది. కాబట్టి ఉండేది కూడా మనకి వచ్చిన తర్వాత మన 24 ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి 15 పంచాయతీలు ఉంటే 15 పంచాయతీలో 7 పంచాయతీలకు సిమెంట్ రోడ్లు మ్యాక్సిమం పెట్టి చేసాం. 7.5 కోట్లు పెట్టాం. దాంట్లో మన గ్రామానికి 2,40,00,000 ఆ రోజు పెట్టాం. 2,70,00,000 పెట్టాం. 2,70,00,000 పోతే ఇంకా 70 లక్షలు పెట్టామంటే మీ ఊళ్ళో సిమెంట్ రోడ్లు అనేది ఇంకేం లేదు. దాదాపు పల్లిపాలెం ఉంది కానీ మీ పట్టపాలెం ఉండేది పట్టపాలెనికి కానీ ఇవన్నీ కూడా చేసి పూర్తిగా సిమెంట్ రోడ్ల పని అనేది కూడా కంప్లీట్ అవుతుంది. అది కూడా రేపు తొందరలోనే పెట్టి పూర్తి 100% సిమెంట్ రోడ్లు అదేవిధంగా డ్రైన్లు కూడా పెట్టి కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. దాంతోపాటు మనకు కావాల్సిన చాలా మందికి పట్టాలు కూడా ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని కూడా ఇప్పుడు కూర్చుంటున్నాం. ఈ టర్మ్లో పట్టాలు కూడా ఏ ఊరికి ఎన్ని కావాలి, ఏ ఊరికి ఏం చేయాలనేది కూడా తొందరలోనే మీటింగ్ పెడుతున్నాం. పెట్టేసి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో ఇవి కూడా నేను ఎంఆర్ఓకి ఆర్ఐ కూడా చెప్తున్నాం. మనం ఆ ఖాళీ స్థలాలు చూసుకొని ఏ ఊరికి ఆ ఊరికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా తొందరలోనే పెట్టి అందరూ కూడా పట్టాలు ఇచ్చి సొంత ఇంటి కళ కూడా నెరవేరడానికి కూడా మనం కృషి చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నీళ్లు కూడా ఆ రోజు వాటర్ ప్లాంట్ పెట్టాం. వాటర్ ప్లాంట్తో పాటు ఈరోజు నీళ్లు కూడా ఓవర్ ట్యాంక్ మనకి ఇంకా లేదు, ఓవర్ ట్యాంక్ లేదు. అదేవిధంగా వెనక చెరువు ఒకటి అక్కడి నుంచి మనం తీసుకోవాల్సిన అల్లూరు దగ్గర నుంచి అవి కూడా తీసుకుంటే సాగర్ నీళ్లు మనకి నీళ్లు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ నీళ్లు కూడా తొందరలోనే పెట్టిస్తున్నాం. దానికి 7 కోట్లు ఆల్రెడీ పెట్టాం బడ్జెట్లో. అది వచ్చిందంటే ప్రతి ఊరికి కూడా మంచినీటి సమస్యలు ఉండవు. ఓవర్ ట్యాంక్ పెట్రోల్ వాటర్ ప్రతి ఇంటికి కూడా కుళాయి కూడా అది కూడా చేపిస్తాం. 7 కోట్లు పెట్టున్నాం. అది కూడా ప్రారంభిస్తున్నాం అంటే కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఒక్కొక్కటి ఏదైతే ఉన్నాయో ఉండే పరిస్థితులు అన్ని కూడా చేసుకుంటూ వస్తున్నాం. ఏదైనా కూడా మన ప్రభుత్వంలో మనకు అన్ని విధాలు కూడా ఇబ్బంది లేకుండా అందరూ కూడా బాగుండాలనేదే మా ఉద్దేశం. కాబట్టి వసతులు ఉండే వరకు మ్యాక్సిమం చేసాం ప్రభుత్వం చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అటు మొట్టమాల ఇప్పుడు మీ ఊరికి మన రాష్ట్ర రోడ్డు కూడా పెట్టాం. ఇంకా కొన్ని ఊళ్ళో కూడా చేయాల్సినవి ఉన్నాయి.
దాన్ని కూడా పెట్టాం మనకి. అవి కూడా అయిపోతే మండలంలో దాదాపు మనం చేయాల్సిన పడ్డాం. కొంతమంది పెన్షన్ ముసలి వాళ్ళు ఉన్నారు, ఇంకా రాష్ట్రంలో 8 లక్షల పెన్షన్లు ఆ టైంలో తీసేసి ఉన్నాయి. కరెంటు బిల్లో లేకపోతే మోటార్ సైకిల్ ఉందనో లేకపోతే ఇంకోటి దాని కారణాల వల్ల చాలా మందికి పెన్షన్ తీశారు. ఈరోజు ఏడాది పోయినా కూడా మాకు వయసు 70 ఏళ్ళు మాకు ఇంకా పెన్షన్ రావట్లేదని చెప్పి బాధపడుతున్నారు. అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. అవి కూడా రిలీజ్ చేస్తే 8 లక్షలు ఇస్తే మొత్తం 0 లెవెల్లో అందరికి కూడా పెన్షన్ వచ్చే కార్యక్రమం కూడా అవుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఏదైతే కంప్లైంట్స్ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా చేస్తున్నాం. మీరు కలిసిమెలిసి ఉండండి. మీరు పార్టీకి ఏదో విధంగా ఇబ్బందులు తీసుకురావాలి. ప్రజల్ని జాగ్రత్తగా, నాయకులు అనేవాళ్ళు ప్రజలను జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రజల కష్టాల్లో ఏదైనా ఇబ్బంది జరిగేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడాలి. మనం ఏదో రాజుల మాదిరో లేకపోతే ఇంకోట మాదిరో మనం ప్రజలతో సంబంధాలు లేకుండా మనలో ఉండే నాయకులే మనం గొడవలు పెట్టుకున్నామంటే ప్రజలు మన మధ్యలో ఉండరు. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ప్రజలకు ఎప్పుడు కూడా నాయకులుగా ఉండేవాళ్ళు ఈరోజు గ్రామ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు, గ్రామ కమిటీ ఉంది, అదేవిధంగా మండల కమిటీ ఉంది. తర్వాత కేఎస్ఎస్ మనం ప్రతి 20 మందికి ఒక కేఎస్ఎస్ ఒక మెంబర్ని కూడా పెట్టుకున్నాం. వాళ్ళందరినీ కూడా కలుపుకోండి, వాళ్ళందరినీ కూర్చొని ఐక్యంగా కానీ పనిచేసుకుంటా పోతే రేపు ఊళ్ళో మనం చేసే డెవలప్మెంట్తో పాటు కార్యకర్తలను ఎప్పుడైతే మనం దగ్గర తీసుకుంటామో, అదేవిధంగా ప్రజలను ఎప్పుడైతే దగ్గర తీసుకుంటామో ప్రజలు మన పక్షాన ఉంటారు. అభివృద్ధి ఒక్కనైతే అదేవిధంగా మన ప్రజలు ముందవుతారు. అభివృద్ధితో పాటు ప్రజలను కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోండి. నాయకులందరూ కూడా కలిసి జాగ్రత్తగా ఊరిలో ఒక్కొక్క వార్డు తిరుగుతూ ఒక్కొక్క సమస్యలు లేకుండా అన్ని విధాలకు కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు చేయండి అని చెప్పేసి జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా కరెంటు బిల్లు పెరిగేదే కానీ తగ్గేది ఉండదు. ఈరోజు మన రాష్ట్రంలోనే కరెంటు బిల్లు తగ్గిస్తానే ఉన్నారు. మన కూడా ₹60 తగ్గించారు. కాబట్టి ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు కానీ ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళంతా కూడా ప్రజలు ఏ విధంగా చేయాలని మనం చూస్తూ ఉన్నారు. మనం జాగ్రత్తగా ప్రజలతో మమేకమై ఏ ఊరికి ఆ ఊరికి జాగ్రత్తలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం చేసే అభివృద్ధికి ప్రజలు మన పక్షాన ఉంటారని చెప్పి కూడా మీకు మరోసారి తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం పెట్టారు. మాకేమో 2:30కి మళ్ళీ విజయవాడ మీటింగ్ పెట్టారు. ఎందుకని చెప్పేసి ఆ డయాస్ మీదకి వచ్చి మళ్ళీ అందరూ మాట్లాడి లేట్ అయిందని చెప్పి పొద్దున్న నుంచేమో జనాలు ఎక్కువ ఉన్నారు. 3 ప్రోగ్రాములు తిరిగేసి మళ్ళీ మీరు ఎదురు వచ్చేకి లేట్ అయింది. కాబట్టి అర్జెంట్గా వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి ఏడించే మాట్లాడామని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.